అలాగే తిరుమల శెట్టి పన్నులాగా గారు, అలాగే మిగతా సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా, అలాగే మన విజయశేఖర్ రాష్ట్ర మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి వార్డులకి దాదాపు ఈరోజు 8 కమిటీలు వేయడానికి అందులో పాల్గొనేందుకు మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలుపుతూ, అలాగే ఈ కమిటీ ఏర్పడటానికి సహకరించినటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టౌన్ ప్రధాన కార్యదర్శి పానాన్ మహేష్ గారికి, అలాగే తిరుమల శెట్టి పన్నులాగా గారు, అలాగే మిగతా సమన్వయ కమిటీ సభ్యులకి వాళ్ళందరికీ కూడా, అలాగే మన విజయశేఖర్ రాష్ట్ర కార్యదర్శి విజయశేఖర్, అలాగే మన ఎంటీఎంసీ అధ్యక్షుడు శ్రీ మారుతి గారు, వీరంతా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో కమిటీ ఈ రోజున జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఆయనకి సహకరించే విధంగా మనం అంతా తయారు చేస్తానికి సిద్ధపడతాం. చాలా సంతోషం. అలాగే పెద్దలు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు మనం సమీకరణం చూస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో రాష్ట్రం, ఏదైతే ఒక పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఆపదలో ఉంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారికి ఆశగా తెచ్చి ఈ రోజున ఒక లీడ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయాలో కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి చేసే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో తయారయ్యారు. ఒక విధ్వంసక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈయన వేసే ప్రతి అడుగు కూడా ఆయన గమనించి భయపడే పరిస్థితి. ఇదంతా కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏర్పాటు చేసినప్పుడు ఒక స్పేస్. మనం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి మనం అంతా అండగా ఉండి జనసేన పార్టీని ఒక బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్రంలో ఒక కీలకంగా, అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత మన కోసం చేసిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాల్సిందే మన ధ్యేయంగా మనం పనిచేసి చేయాలని చెప్పి, దేనికంటే ఈ రోజున పెద్దలంతా ఉన్నారు స్టేజ్ మీద అడుగు వేసుకుంటూ ఇంతమంది తయారవుతాం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం. అలా కూడా మీలోంచి కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకులుగా మనకు తయారవ్వాలి. దేనికంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏదో పుడతానే వాళ్ళు నాయకులే కాదు, ఇలా వచ్చిన వాళ్ళే. కానీ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం పొడుగు బలహీన వర్గాలకి నేను ముందుంచి నేను వెనకాలం గాను మిమ్మల్ని ఒక ప్రొజెక్ట్ చేస్తాననే ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మనందరికీ చేస్తాం. దయచేసి మీరు అంతా అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కమిటీలో ముఖ్యంగా సాధించిన మన ఎంటీఎంసీ ఉపాధ్యక్షుడు ఖైరుల్లా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై